హలో స్టూడెంట్స్, సీతారాం ఐఏఎస్ ట్యుటోరియల్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 గురించి నేర్చుకుందాం. సో ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఇది యూనియన్ టెరిటరీ, కాకపోతే ఈ ఢిల్లీకి సీఎం ఉంటాడు. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 కింద ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ లాగా తీసుకొని వచ్చి అది ఆర్టికల్ 239 కింద వేసినారు. దాని తర్వాత 1991లో బాలకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991 ఇంట్రడ్యూస్ చేసినారు. దీని తర్వాత ఇది ఇంట్రడ్యూస్ చేసి ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా లాగా చేసి ఆర్టికల్ 239AA కింద వేసినారు అనమాట. సో ఈ ఆర్టికల్ 239AA కింద ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్. ఓకే, అంటే ఇది యూనియన్ టెరిటరీ అయినా కానీ చీఫ్ మినిస్టర్ రూల్ చేస్తాడు, అడ్మినిస్టర్ చేస్తాడు. సో మన కంట్రీలో టోటల్ యూనియన్ టెరిటరీస్లో ఓన్లీ ఢిల్లీ ఇంకా పుడుచేరికి మాత్రమే లెజిస్లేచర్స్ ఉన్నాయి. ఓకే, సో అండర్ ఆర్టికల్ 239AA ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ లాగా చేంజ్ చేసి విత్ లెజిస్లేచర్ తీసుకొని వచ్చారు. సో జనరల్గా యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు అడ్మినిస్టర్ చేయడానికి. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఎట్లా వస్తాడు అంటే ప్రెసిడెంట్, అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్యాండిడేట్ని రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండ్ చేసిన క్యాండిడేట్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అట్లా మనకి ప్రతి యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనే ఆయనని అపాయింట్ చేస్తాడు అనమాట ప్రెసిడెంట్. సో ఢిల్లీకి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు. సో లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఢిల్లీకి అడ్మినిస్ట్రేటర్ లాగా. సో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎట్లుండాలంటే ఢిల్లీకి లెజిస్లేచర్ ఉంది. సో లెజిస్లేచర్ అంటే ఏంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు విత్ సీఎం. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తోని ఢిల్లీని అడ్మినిస్టర్ చేయాలి మన లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, సో కానీ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఉంటారు ఢిల్లీలో. చీఫ్ మినిస్టర్ వచ్చేసి అన్ని మ్యాటర్స్లో ఆయన డెసిషన్స్ తీసుకోవచ్చు, కానీ పోలీస్, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించి ఏ పనులైనా కానీ అయినా లెఫ్టినెంట్ గవర్నర్కి వదిలేసేయాలి. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఏంది, ఇప్పుడు ప్రజెంట్ మొత్తము దీని కిందికే వస్తుంది అనేసి ఆయన డెసిషన్స్ చేంజ్ చేసేస్తున్నాడు. సో చీఫ్ మినిస్టర్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నాడో ఆ డెసిషన్స్ని ఈయన తీసేయడము, చేంజ్ చేయడము, స్టాప్ చేయడము చేస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరికి పడట్లేదు, ఫ్రీక్వెంట్ టజల్ ఉంది ఇప్పుడు ఢిల్లీలో. సో దానికి ఒక కేసు వేసినారు. సో అదంతా ఇప్పుడు చదువుకుందాం ఫస్ట్. సో ఈ యాక్ట్స్కి సంబంధించి చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఆఫ్ 1991. సో ఇది మెయిన్గా తీసుకొచ్చింది ఎందుకు అంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫంక్షన్స్, మళ్ళీ ఢిల్లీ గవర్నమెంట్ ఫంక్షన్స్ చెప్పడానికి ఈ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఓకే, సో ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీ స్టేట్ లెజిస్లేచర్కి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఇద్దరికి పడతలేదు. ఓకే, ఇద్దరికి కొట్లాటలు అనేవి స్టార్ట్ అయినాయి. సో అట్లా 2018లో కేసు ఫైల్ చేశారు, కోర్టుకి పోయినారు ఇద్దరు కలిసి. సో ఆ కేసు పేరు ఏంటంటే 2018లో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఓకే, 2018లో. సో ఇది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తుందంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఇండిపెండెంట్గా తన సొంత డెసిషన్స్ తీసుకునే రైట్, పవర్ లేదు. అయినా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే ఆయన డెసిషన్స్ ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. మళ్ళీ అట్లనే ఇద్దరికి పడకపోతే మళ్ళీ 2023లో కూడా ఇద్దరు పోతారు. అది కేసు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 2023. సో ఈడేమవుతుందంటే ఈడ అసలు కొట్లాట ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఇంకా మిగతా సర్వీసెస్ పైన ఎక్కువ కంట్రోల్ ఢిల్లీ గవర్నమెంట్కి ఉండాలా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలా అనేసి కొట్లాట. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంది, లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీ గవర్నమెంట్ అంటే చీఫ్ మినిస్టర్, వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో అట్లా కొట్లాట అయితే సుప్రీంకోర్టు దగ్గరికి పోతారు. మళ్ళీ
ఈ NCTED వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2023 అవుతుంది. సో దీంట్లో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తుందంటే, ఇది జాగ్రత్తగా వినండి, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్ ఉంటుంది దేనిపైన, సర్వీసెస్కి, మిగతా సర్వీసెస్కి, ఇంకా సివిల్ సర్వీసెస్కి రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకే మోస్ట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, ఇంకా పోలీస్, ఈ మూడిటికి మినహాయించి ఉంటుంది. ఈ మూడిటి పైన అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి కంట్రోల్ ఉంటుంది. అవి సర్వీసెస్ అయినా కానీ, యాక్టులు అయినా కానీ, ఏమైనా కానీ ఈ మూడిటి పైన పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, ఇంకా పోలీస్, ఈ మూడిటి పైన మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్కి మాత్రమే కంట్రోల్ ఉంటుంది. సో ఇట్లా జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని 2023లో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. సో దీని కింద మేజర్గా ఇంపార్టెంట్ బాడీ అనేది ఒకటి సెటప్ అయింది. అదేంటి అంటే నేషనల్ క్యాపిటల్ సర్వీసెస్ అథారిటీ, NCCSA. ఓకే, NCSA. ఓకే, సో ఈ నేషనల్ క్యాపిటల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒకటి సెటప్ అయింది. సో ఇది దీంట్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఉంటాడు, ఢిల్లీ సీఎం ఉంటాడు, ఢిల్లీ సీఎంఏ చైర్పర్సన్ అనమాట. ఒక ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఉంటాడు ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించి. సో ఈయన మెంబర్ సెక్రటరీ ఉంటాడు, మళ్ళీ చీఫ్ సెక్రటరీ అనేసి ఒక మెంబర్ ఉంటాడు. సో ఈ ముగ్గురు ఉంటారు. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన చైర్పర్సన్. మిగతా 2 పర్సన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్చే అపాయింట్ చేయబడ్డారు. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లము, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైనా డెసిషన్ తీసుకోవాలి, ఈ డెసిషన్ అన్నీ రికమెండ్ చేస్తారనమాట. ఈ NCSA ఈ అథారిటీ అనేది లెఫ్టినెంట్ గవర్నర్కి, చీఫ్ మినిస్టర్కి రికమెండేషన్స్ ఇస్తుంది కొన్ని మ్యాటర్స్లో. సో అట్లా రికమెండేషన్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు మెంబర్స్, ఈ ముగ్గురు ఇట్లా మెజారిటీ ఎవరికి ఉంటే ఆ డెసిషనే చెల్లుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, మెజారిటీ కామన్ సెన్స్తో చూస్తే ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్సే అపాయింట్ చేయబడ్డారు. సో మ్యాక్సిమం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసుకుంటూనే ఈ ఇద్దరు ఓట్ చేస్తారు. సో ఇప్పుడు ఢిల్లీ సీఎం ఉన్నా లేకున్నా ఒకటే, ఎందుకంటే మెజారిటీ విన్స్. సో ఇక్కడ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని కిందికి చేసి, అంటే స్టేట్ లెజిస్లేచర్ని కిందికి చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉండేలాగా ఈ నేషనల్ క్యాపిటల్ సర్వీస్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. ఇదొక లూప్ హోల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక చేంజ్ ఏముంది అంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అది. ఓకే, NCCSA, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు ఈ NCCSAలో చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మెంబర్ సెక్రటరీ ఉంటాడు, మెంబర్ ఉంటాడు. సో ఈ ముగ్గురు ఇట్లా మిగతా చీఫ్ మినిస్టర్ తప్ప మిగతా ఇద్దరిని సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ NCCSA అనేది రికమెండేషన్స్ ఇస్తుంది కొన్ని మ్యాటర్స్లో, లెఫ్టినెంట్ గవర్నర్కి రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది ఈ సర్వీసెస్కి సంబంధించి. సో ఒకవేళ ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి రికమెండేషన్స్ నచ్చకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన సొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు అట్లా సొంత డెసిషన్స్ తీసుకున్నట్టయితే ఈ NCCSAని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినట్టు, ఇదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నదంటే, ఈ మ్యాటర్స్ పైన ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నదంటే అప్పుడు పక్కా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ అయితే కావాలి. ఓకే, సో లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. సో ఏమేం పైన డెసిషన్స్ అంటే పీస్ పైన, రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్, సుప్రీం కోర్ట్, అదర్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి, మళ్ళా సమ్మనింగ్, ప్రొరోగింగ్, డిసల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే సమ్మనింగ్ అంటే ఏంది, అందరినీ సెషన్ స్టార్ట్ అవుతుంది అండ్ అందరినీ లెజిస్లేటివ్ మెంబర్స్ అందరినీ పిలవడం సమ్మనింగ్ అంటారు. ప్రొరోగింగ్ అంటే ఏంది, సెషన్ ఆపేయాలంటే ప్రొరోగింగ్ అంటారు. డిసల్యూషన్ అంటే ఒక మెంబర్ని రిజైన్ చేయడం అనమాట, మెంబర్స్ రిజైన్ చేయడాన్ని డిసల్యూషన్ అంటారు. సో ఈ సమ్మనింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో చేసే ఈ ప్రాసెసెస్కి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉండాలి.
అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కన్సెంట్ అయితే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంది, లెజిస్లేటివ్ మ్యాటర్, లెఫ్టినెంట్ గవర్నర్ కి సంబంధించి మ్యాటర్స్ ఏమేమి ఉంటాయి, పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ఇంకా ల్యాండ్. ఈ మ్యాటర్స్కి సంబంధించి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కన్సెంట్ అయితే ఉండాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఈ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే ఈయన పర్మిషన్ అయితే ఉండాలి. ఓకే, సో ఈ మ్యాటర్స్ అన్నిటి పైన చేస్తే, డెసిషన్స్ తీసుకుంటే అవన్నీ ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక మినిస్టర్ ద్వారానో లేకపోతే చీఫ్ మినిస్టరో చీఫ్ సెక్రటరీయో ఫస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఈ ప్రాసెస్ పెట్టిర్రు. మళ్ళీ సెక్రటరీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసిర్రు. దీని కింద ఏంటి అంటే, దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఏమన్నా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయంటే, ఇప్పుడు లెజిస్లేచర్లో సెంట్రల్ గవర్నమెంట్ అన్న అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇది చూస్తుంది అనమాట, ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేసి. ఏమైనా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇద్దరికి పంచాయతీ పెట్టే ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి, చీఫ్ మినిస్టర్ దగ్గరికి, చీఫ్ సెక్రటరీ దగ్గరికి తీసుకుపోతుంది. అయ్యో దీనిపైన ఏమైనా మీరు డెసిషన్ తీసుకుంటే, దీని గురించి అనుకుంటున్నారు కదా, ఒకవేళ డెసిషన్ ఏమైనా తీసుకుంటే ఇట్లా మనకి మళ్ళీ కొట్లాటలు అయితే చూసుకోండి అనేసి సెక్రటరీ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఓకే, సో ఇట్లా సెక్రటరీ డిపార్ట్మెంటు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. సో దీనికి మేజర్గా మనం రఫ్గా ఇది చదువుకున్నాం కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది, మెజారిటీగా ఏం తీసుకున్నా కానీ మ్యాటర్స్ అన్నిటిపైన లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఉండాలి. సెక్రటరీ డిపార్ట్మెంట్ సో మొత్తానికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీని స్టాచ్యూ లాగా చేసింది అని అనుకోవచ్చు. సో పర్సనల్ ఒపీనియన్. సో అవును, ఢిల్లీ ఒక దానికి అంటే మేజర్ మన యూపీఎస్సీ కానీ అన్ని హెడ్ క్వార్టర్స్ అన్నీ ఢిల్లీలో ఉన్నాయి. సో ఢిల్లీకి కఠిన భద్రత చర్యలు అవన్నీ అవసరం, స్టాండర్డైజ్ సెక్యూరిటీ ఉండాలి. కానీ యాజ్ అ డెమోక్రటిక్ కంట్రీ మన ఓటర్స్ వాల్యూని కూడా పెట్టాలి. సో ఇది యాక్ట్కి సంబంధించి. సో ఇష్యూస్ చూసుకుంటే ఫస్ట్ మనము ఈ నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఉంది కదా, దీంట్లో చీఫ్ మినిస్టర్ ఒక్కరిని చేసిర్రు, మిగతా 2 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేసింది. అంటే ఇప్పుడు ఒకవేళ జడ్జ్మెంట్ అంటే ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే మెజారిటీ ఉండాలి. 2 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయబడ్డారు. సో డెఫినెట్గా మెజారిటీ అనేది అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్కే పోతుంది. సో ఇది ఇన్జస్టిస్, ఇదొక లూప్ హోల్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీని బ్రేక్ చేస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు ఈ ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే ఏంది? సో ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే ఫస్ట్ చైన్ వచ్చేసి సివిల్ సర్వెంట్స్ మినిస్టర్స్కి అకౌంటబుల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్స్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉండాలి. మళ్ళీ లెజిస్లేచర్స్ వచ్చేసి ఎలక్టరేట్స్ ఎవరైతే ఎలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అకౌంటబుల్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సివిల్ సర్వెంట్ మనము ఎన్సీసీ గురించి చదివినాం కదా, ఈ ఎన్సీసీ అథారిటీలా చీఫ్ మినిస్టర్ ఉంటాడు, 2 సివిల్ సర్వెంట్సే వాళ్ళు కూడా, ఒక చీఫ్ సెక్రటరీ ఒక మెంబర్ సెక్రటరీ ఉన్నాడు. సో ఈ 2 సివిల్ సర్వెంట్స్ ఒక చీఫ్ మినిస్టర్. సో ఇప్పుడు ఇద్దరు డెసిషన్ ఒకటైతే చీఫ్ మినిస్టర్ డెఫినెట్గా వీళ్ళ డెసిషన్స్కి అంగీకరించాలి. అంటే ఏంది, ఇక్కడ మినిస్టరే సివిల్ సర్వెంట్స్ మాట వింటున్నట్టు. ఓకే, సో ఈ ఫస్ట్ చైన్ సివిల్ సర్వెంట్సే మినిస్టర్స్కి అకౌంటబుల్ ఉండాలి, కానీ మినిస్టర్ సివిల్ సర్వెంట్స్కి అకౌంటబుల్ ఉండొద్దు. సో ఇది ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీని బ్రేక్ చేసే విధంగా ఉంది. ఓకే, సో ఇదొక లూప్ హోల్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరీ పైన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో కాంట్రవర్షియల్ ఇష్యూస్ అన్నీ లెఫ్టినెంట్ గవర్నర్కి, చీఫ్ మినిస్టర్కి, చీఫ్ సెక్రటరీకి అంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీకి సంబంధించి ఆ మినిస్ట్రీ దగ్గర కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అనేసి సెక్రటరీ డిపార్ట్మెంట్ పోయి డైరెక్ట్
ఆ కన్సర్న్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్కి కాకుండా డైరెక్ట్ ఈ చీఫ్ మినిస్టర్కి, లెఫ్టినెంట్ గవర్నర్కి, చీఫ్ సెక్రటరీకి ఇష్యూస్ ఇవ్వడం నాట్ కాన్స్టిట్యూషనల్ అనమాట. అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి అగెయిన్స్ట్. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరీ ఏదైతే ఇష్యూస్ అయితే ఐడెంటిఫై చేస్తుందో ఆ మినిస్ట్రీకి, ఆ సంబంధిత మినిస్టర్స్కి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత హయ్యర్ అథారిటీస్కి ఇవ్వాలి. సో ఇది ఒక లూప్ హోల్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఓవరాల్గా చూసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్కి మాత్రమే ఎక్కువ పవర్స్ ఈ యాక్ట్ ఇచ్చింది. ఓకే, సో ఇవి మేజర్గా 4 ఇష్యూస్. సో ఇది మొత్తానికి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2023కి సంబంధించి.